నెల్లూరు జిల్లాలో చర్చ్ పాస్టర్ నిర్వాకంతో ఒక చిన్నారి మృతి చెందింది. బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న 8 ఏళ్ల బాలికను బాగు చేస్తారని చేజర్ల మండలం ఆదురుపల్లిలోని దైవ స్వరూపి ప్రార్థనా మందిరం చర్చ్ పాస్టర్ మత్తయ్య చెప్పాడు. దీంతో పాస్టర్ మాటలు నమ్మి బాలిక పేరెంట్స్ చిన్నారిని ఆయనకు అప్పగించారు. 40 రోజుల పాటు చిన్నారిని చర్చ్లోనే ఉంచి ప్రార్థనలు చేశారు. 3 రోజుల నుంచి ఉపవాసం పేరుతో ఎలాంటి ఆహారం పెట్టలేదు. దీంతో రాత్రి ఆ బాలిక మృతి చెందింది. చిన్నారి చనిపోయిన తర్వాత పాస్టర్ పరారీ అయ్యాడు. దీంతో పాస్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. బాగా కూతురు చనిపోయింది. ఆడ నెల కిందట 40 రోజులు అమ్మాయికి బాగలేదు. నిజాం హాస్పిటల్లో చూపించాము, తలనొప్పి అని పోయాము, నీరుందని చెప్పారు. ఒక వారం ఆగాక డౌట్ వచ్చి మళ్ళీ పెద్ద హాస్పిటల్ పోయాం. అంటే మాకు డబ్బులు ఉన్న స్తోమత కాదు, పేదలము, అందుకని పెద్ద హాస్పిటల్కి పోయినాము. అక్కడ వాళ్ళు ఎంఆర్ఐ స్కానింగ్ తెప్పించి ఇదే తలలో గడ్డు ఉంది, మీరు రాత్రికి హైదరాబాద్ పోండి అన్నారు. సో అందుకని ఉదయం దాకా ఆగితే మళ్ళీ చెన్నైకి పోండి, ఇంకా ట్రీట్మెంట్ బాగుంటుంది, మా దగ్గర రిక్వైర్మెంట్ లేదు, చెన్నైకి పోండి అని చెప్పారు వాళ్ళు. సో అందుకని మేము ఒక గుడికి కానీ ఒక చర్చికి కానీ పోయి ఒకరోజు ప్రార్థన చేసి ఆమెను పోదాము, ఒక ఓపు దేవుడి మీద పెట్టుకొని పోదాము, నలుగురు చేయలు వేసుకొని పోదాము, మా దగ్గర డబ్బులు లేవు కదా, ఆడ గవర్నమెంటే ఉంటుంది కాబట్టి ఆ లెక్కల మాట్లాడుకుంటూ పోతూ ఉన్నాము. ఆ రోజు నాటి ఒక 2 రోజులు ఆగి ఇక్కడ ఆదురుపల్లి దగ్గర చర్చి ఉంది, ఆ పెట్రోల్ బంక్ పక్కన. ఆడికి తల్లిదండ్రులు వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు పోయి వచ్చారు. పోయిన తర్వాత ఆయన అంతా చూసి, మీ పాపకి అదే గాలి అన్నట్టుగా చెడు ఉంది, ఒక వారం చూడండి, ఆదివారం నుంచి ఆదివారం మాకు చెప్పినంత వరకు ఆదివారం నుంచి ఆదివారం కరెక్ట్గా ఆదివారం పోయారు వీళ్ళు, వచ్చే ఆదివారం దాకా ఉండండి, ఆ తర్వాత వెళ్ళి మీరు స్కానింగ్ తీపించుకోండి, అప్పటికి ఉంది అంటే పోదురు అని అప్పుడు ఫస్ట్ మాట. దాన్ని బట్టి నమ్మాం. ఒక వారం అంటే ఏడకు పోయేదేం కాదు, ఒక వారం చూసుకుని పోయాము. ఆ వారం తర్వాత ఈ లోపల మళ్ళీ వారం వచ్చేసరికి అమ్మాయికి నయం అవుతుంది అంటే ఈ వారం రోజులు కొంచెం హుషారుగా ఉంటుంది ఆడ. సో దాన్ని బట్టి మాకు కొంచెం నమ్మకము. ఆ వారం కాస్త 40 రోజులు పోయింది పోతూ. అట్లాగా అన్నదానం చేయమని అన్నదానం కూడా చేశాము. లాస్ట్కి ఒకరోజు అదే బాబు వాళ్ళ అమ్మా నాయన వాళ్ళిద్దరిని పెట్టుకుని అత్తలేకి పిల్ల అమ్మ నాయన చనిపోయిండు, తల్లిదండ్రులు ఆడ పోయారు, నాయనమ్మ ఆడ ఉన్నింది. రాత్రికి ఇట్లా ఎవరో చిన్న పాస్టర్ అంట సన్నగన్న అతను వచ్చి అమ్మాయిని ఏదో గాలి ఉందని చెప్పి కొట్టాడంట రాత్రి. ఆ ఊపిలోనే ప్రాణం పోయింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చూస్తూ ఉన్నాము మనకి ఫోన్లలో టీవీల్లో టెక్నాలజీ ఎంత పెరిగిందంటే ఏది చిన్నది వచ్చినా కూడా తెలుస్తూ ఉంది. అంత అజ్ఞానంతో ఎవరు ఉండట్లేదు. బట్ ఏంటి పేరెంట్స్ ఎందుకు ఇలా చేశారు? ఒక పాస్టర్ వాళ్ళ కూతుర్ని బతికిస్తాడని ఎలా అనుకున్నారు? అసలు 40 రోజులు వదిలేయడం ఏంటి? అసలు ఏం చెప్తున్నారు వాళ్ళు ఇప్పుడు? మోనిషా, ఏదైతే చేజర్ల మండలం ఆదురుపల్లిలో దైవ స్వరూపి ప్రార్థనా మందిరం లో జరిగినటువంటి ఘటన ఏదైతే అమానుషం ఏదైతే ఉందో, ప్రతి ఒక్కరు కూడా ఇంత టెక్నాలజీ పెరిగినప్పుడు కూడా ఎలాంటి మూఢనమ్మకాలను నమ్మి ఆ చర్చిలో 40 రోజులు ఇచ్చి తమ 8 ఏళ్ల చిన్నారిని కోల్పోవడం ఏంటని కూడా అందరూ ముక్కున వేలేసుకునే విధంగా ఉంది. ఏదైతే గత కొద్ది రోజులుగా భవ్యశ్రీ అనే పాప బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్నటువంటి విషయము ఇటు తెలుసుకున్నటువంటి పేరెంట్స్ నెల్లూరుకు సంబంధించినటువంటి కొన్ని హాస్పిటల్లో చూపించడం జరిగింది. ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు, ఇటు గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించిన తర్వాత అది పూర్తిగా బ్రెయిన్ ట్యూమర్, పాపకి తలలో నీరు ఉందని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా బ్లడ్ కూడా క్లాట్ అయ్యిందని చెప్పడం జరిగింది. దీంతో వారు నిరుపేదలైనటువంటి వారు వేరే వారి సహాయం ద్వారా ఇటు చెన్నైకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకున్నటువంటి క్రమంలో వెళ్లేటువంటి క్రమంలో వారు యేసు క్రీస్తుకు సంబంధించి ప్రార్థనలు చేసుకొని వెళ్లాలని చెప్పి వారి కలువాయి మండలం బాలాజీరావుపేట గ్రామం నుంచి ఆదురుపల్లిలో ఉన్నటువంటి దైవస్వరూపి ప్రార్థన అయినటువంటి చర్చి ఏదైతే ఉందో ఆ చర్చికి రావడం జరిగింది. అక్కడ ప్రార్థన చేసుకునేటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి పాస్టర్ ఎవరైతే ఉన్నారో మత్తయ్య అనే పాస్టర్కు విషయం చెప్పడంతో, పాస్టర్ మీరు హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రార్థన ద్వారా నేను నయం చేస్తానని కూడా ఇటు చిన్నారి తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఆ పాస్టర్ మత్తయ్య చెప్పినటువంటి మాయ మాటలు కూడా నమ్మి ఆ పాపని హాస్పిటల్కి తీసుకెళ్లకుండా దాదాపుగా 40 రోజుల పాటు అదే చర్చిలో ఉంచి ప్రార్థనలు చేస్తున్నామని చెప్పి, అదే విధంగా ఆ పాపతో పాటు పాపకి అంటే 8 సంవత్సరాల పాపకి ఏం తెలియదు కాబట్టి తల్లిదండ్రులు అయితే నమ్మించి
మాయ మాటలు చెప్పి ఆ చర్చిలో ఉంచుకొని ఇటు ఆ పాపనైతే మృతికి కారణమైనట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే గత 40 రోజులుగా ఉంచినటువంటి క్రమంలో 3 రోజుల కిందటి నుంచి ఇంటికి 3 రోజుల కిందట ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇంటికి వెళ్ళిన క్రమంలో మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత బాగలేకుండా రావడంతో మళ్ళీ ఆదివారం రోజు చర్చికి తీసుకురావడం జరిగింది. చర్చికి తీసుకున్న క్రమంలో మా పాపకి తగ్గలేదు ఏంటి అని ప్రశ్నిస్తే, మీ పాప ఊరు నుంచి మీరు ఇక్కడి నుంచి చర్చి నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ సైతాన్ని పట్టుకుంది, దానివల్ల మళ్ళీ పాపకి బాగలేకుండా వచ్చిందని చెప్పి కూడా ఇటు పాస్టర్ చెప్పడం జరిగిందని కూడా ఇటు వారి బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. ఆరోపించినటువంటి క్రమంలో నిన్న రాత్రి చర్చికి సంబంధించినటువంటి మరో పాస్టర్ ఇటు చిన్నారికి సైతాన్ని పట్టిందని చిన్నారి తలపై కూడా కొట్టినట్లుగా ఇటు బంధువులు ఆరోపిస్తున్నారు. దాంతో ఈ యొక్క రాత్రి పరిస్థితి విషమించి మృతి చెందినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి బంధువులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి పాస్టర్ కూడా ఇప్పటికి పరారులో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు పాస్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా చిన్నారికి సంబంధించినటువంటి బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. చిన్నారు సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో లక్ష్మయ్య, లక్ష్మి, వీరైతే బాలాజీరావుపేట కల్వాయికి సంబంధించి బాలాజీరావుపేటకి చెందిన వారు. వీరు నిరుపేదలుగా కూడా తెలుస్తా ఉంది. అయితే నెల్లూరులోనే ఓ అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా పనిచేస్తూ చిన్నారి తల్లిదండ్రులు జీవనం సాగిస్తున్నారు. అయితే కొంతకాలం క్రితం ఈ యొక్క అనారోగ్యానికి గురైనటువంటి చిన్నారిని భవిశ్రీని మొదట ఇటు నెల్లూరు హాస్పిటల్లో చూపించడం జరిగింది. తర్వాత చివరికి చెన్నైలో తీసుకెళ్లేటువంటి క్రమంలో ఆదిరపల్లిలోని చర్చికి సంబంధించి ప్రార్థనలు చేయించుకోవాలని చిన్నారి కుటుంబం అక్కడికి వచ్చినట్లు కూడా తెలుస్తుంది. అయితే హాస్పిటల్ వద్ద ప్రార్థనతో చిన్నారిని బాగు చేస్తానని చెప్పి కూడా ఇటు చర్చిలో తల్లిదండ్రులకు చెప్పినటువంటి పాస్టర్ మాటలు నమ్మి ఎలాంటి చికిత్స ఇప్పించకుండా చర్చిలోనే 40 రోజుల పాటు ఉంచినటువంటి అమాయకమైనటువంటి తల్లిదండ్రులు అదేవిధంగా వారం రోజుల్లో బాగు చేస్తానని నమ్మించి మాయమాటలు చెప్తూ 4 రోజుల పాటు చిన్నారిని చర్చిలోనే ఉంచారని చెప్పి కూడా వారి బంధువులు అయితే చెప్తున్నారు. అయితే 30 రోజుల తర్వాత చిన్నారికి దేవుడు ఆపరేషన్ చేసేసాడు, బాగైపోయిందని తల్లిదండ్రులతో కూడా ఇటు నమ్మించేటువంటి పరిస్థితి నెలకొందని కూడా ఇటు పాస్టర్ చెప్పారని వారి బంధువులు చెప్తున్నారు. మరోవైపు పాస్టర్లు మాటల్లో నమ్మినటువంటి చిన్నారిని వారం క్రితం ఇంటికి తీసుకెళ్లినటువంటి తల్లిదండ్రులు చిన్నారి అనారోగ్యంతో ఉండటంతో మళ్ళీ ఆదివారం ఇటు చర్చికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి మళ్ళీ చర్చిలోనే ఉన్నటువంటి చిన్నారి ఈ యొక్క చిన్నారి అనారోగ్యం గురించి పాస్టర్ని నిలదీసినటువంటి తల్లిదండ్రులకి నేను న్యాయం చేశాను, మీరు చిన్నారిని ఊరికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ సైతాన్ని పట్టుకుందని కూడా చెప్పి తప్పించుకున్నట్టు కూడా ఇటు కుటుంబ సభ్యులు ఆరోపిస్తా ఉన్నారు. మరోపక్క ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఇంత టెక్నాలజీ పెరిగినటువంటి కాలంలో వీరు పాస్టర్లో చర్చిల్లో నయం అవుతుందని చెప్పి ఎలా నమ్మారని చెప్పి కూడా వారిని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు తల్లిదండ్రులు అయితే మా పాపకి బ్రెయిన్ ట్యూమర్ ఉన్నందువలన మేము హాస్పిటల్కి తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ ప్రార్థన ద్వారా నయం అవుతుంది అనుకున్నాం, కానీ మా పాపకి అంతవరకే టైం ఉంది, దానివల్ల మా పాపని కోల్పోయామని చెప్పి కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంతవరకు అయితే పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇవ్వనటువంటి పరిస్థితి. మరోవైపు పోలీసులు కూడా కంప్లైంట్ ఇస్తే దాని మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. అయితే తల్లిదండ్రుల మటుకు మా పాపకి ఆయుష్ అంతవరకే ఉంది కాబట్టి దీంట్లో చర్చికి సంబంధించినటువంటి ఫాదర్ది ఎలాంటి తప్పు లేదని కూడా మరోవైపు తల్లిదండ్రులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏది ఏమైనప్పుడు కూడా 8 ఏళ్ళు అభంశుభం తెలియనటువంటి పాప మృతి చెందడం కూడా ఒక బాధాకరమైన విషయంగా కూడా చెప్పుకోవచ్చు, ఒక అమానుషమైన ఘటనగా కూడా చెప్పుకుంటున్నారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల వారందరూ కూడా ఇలాంటి మూఢనమ్మకాలకు పోయి ప్రాణాలు తెచ్చుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మోనిషా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ సురేంద్ర.